ప్లాట్లు రైతులైతే 2128 రైతులు 2128 రైతులు 7665 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని అంటే సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ 1891 ఉన్నాయి. ఇది 7668లో. అంటే ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ఇంత లేక వాళ్ళ బంధువులు లేదంటే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిందాకా మీరు అలాట్ చేయొద్దన్నారు. అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం 1891 450 మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది 450 మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 1891. అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే 204 మంది రైతులు 436 ప్లాట్లు వాళ్ళకి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటామన్నారు. అదేవిధంగా మనకు ప్లాట్ సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. అట్లా 305 మంది ఉన్నారు, 635 ప్లాట్లు. అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక 254 మంది రైతులకు ఇచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. 372 మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు 1206. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అధికారులు దాదాపు 15 రోజులకు ఒకరోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి. రోజు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం. అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్, లంకలో 170 మంది ఫార్మర్స్కి 337 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. దానికి గాను నిన్నటికి 337 మందికి గాను ప్లాట్లకు గాను 107 రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకా 207 మంది చేసుకోవాలి. 207 మంది వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వాళ్ళు ముందుకు రావటం, డిస్ప్యూట్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం, అయితే వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎల్పిఎస్ మొత్తం 23,645 కోట్లు, 23,645